నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే సింగరేణి మైన్స్ గురించి కావచ్చు, ఇప్పుడు దాని గురించి డిబేట్లు మాట్లాడుకున్నా కూడా అక్కడ తెలంగాణ ఉద్యమకారుల్ని తెలంగాణ ఎమ్మెల్సీలని చాలా తక్కువ చూసి గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పేసి చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి ఇంకా చాలా జరుగుతున్నాయి. సో వీటి గురించి స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ ఏంటి సార్ ఇది? అసలు అనొచ్చా ఆ మాట? అసలు ఒక ఉద్యమకారుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎమ్మెల్సీ, తన ఏజ్ పెద్దది, తను ఎంతో చేశాడు. అలాంటి ఒక వ్యక్తి ఒకవేళ ఒక మాట తూలినా కూడా అలా కాదు సార్ అని చెప్పాల్సింది పోయి అంత దురుసుగా మాట్లాడే అవసరం ఉందంటారా? అంటే వాళ్ళకి నీకు ఒక మాట చెప్తానమ్మా, చదువు సంధ్య లేకపోయినా సరే కుల ప్రాతిపదిక మీద డిగ్రీలు ఇస్తారు. వాళ్ళని జర్నలిస్టులను పరిగణలోకి తీసుకుని వాళ్ళతో డిబేట్లు పెడుతూ ఉంటారు. అది ఎంతసేపు ఒక ప్రీ కన్సీవ్ నోషన్తో ఒక ఇన్వర్టెడ్ కామాలో అలా గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గడి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం డిబేట్లు నడుస్తుంటాయి. అంటే మంచి ఏదో చెడేదో ప్రజలకు చెప్పే కాన్సెప్ట్ ఉండదు. జర్నలిస్ట్ ఒరిజినల్ భావాలు, వీడి అబద్ధాలని ప్రజల్లోకి పెనట్రేట్ చేయడం, ఆ అబద్ధాల మీద చర్చలు అలా పొంకాలుగా జరుగుతూ నిజం అన్నదాన్ని భూస్థాపితం చేయాలి. ఇది వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి. దీంట్లో అక్కడ నిజం మాట్లాడడానికి ఎవడన్నా మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఏ ఉద్యమకారుడైనా సరే, అందులో ఉద్యమకారుడు ముఖ్యంగా నిజాన్ని నిగ్గదీసి నిలదీసి అడుగుతాడు. ఇక్కడ నిస్సిగ్గుగా పెట్టే డిబేట్లలో మర్మం వాళ్ళకు అనుగుణంగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ దిక్కుమాల సింగమనేని రాతలన్నీ రాసిన దరిద్రం అక్కడ ఆ దిక్కుమాల ఛానల్ నుంచే వచ్చింది, డిబేట్లు కానీ లేదా వార్తలు కానీ. సో దాన్ని ఆ ప్లాట్ఫామ్ మీదే క్వశ్చన్ చేస్తే రవీంద్రరావు గారు లాంటి వ్యక్తి వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతారు. అప్పుడు వీళ్ళకి ఏంటంటే నేషనల్ లెవెల్లో బీజేపీ దాన్ని అంటే వాడు అధికార ప్రతినిధి వాడు డిబేట్లో కూర్చున్నప్పుడు వాడికి చెప్పు తీసి కొట్టిన తర్వాత కూడా బీజేపీ వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఆడికి వెళ్తున్నారని మళ్ళాటి వాళ్ళు అడిగినా సరే వాళ్ళకి సిగ్గు లేకుండా డిబేట్లకు పోతున్నారు, అటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చూస్తే. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అనేది స్ట్రెంథన్గా ఒక వైఎస్ఆర్సీపీ కానీ మీరు స్టాండర్డ్గా చూసుకుంటే ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు మనోభావాలకి గాయాలైనప్పుడు వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు. ఇది నువ్వు గమనించుకో, వైఎస్ఆర్సీపీ కూడా అలాగే బ్యాన్ చేసింది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్నటి నుంచి బ్యాన్ చేసింది. సో ఇది ఎలా ఉంటుంది, వాళ్ళకి జరిగిపోతుంది కదా. జాతీయ పార్టీలో మీరు చెప్పు తీసుకొట్టినా ఆడికి సిగ్గుచరం లేకుండా మా మొహానికి వస్తున్నారు, డిబేట్లకు ఎగేసుకుని పొగేసుకుని వస్తున్నారు బీజేపీ వాళ్ళు. వేర్ ఇట్ కమ్స్ టు రీజనల్ పార్టీ ఆఫ్టర్ ఆల్ అన్న కోణంలో చూస్తున్నారు. ఒక మనిషి యొక్క ఆత్మాభిమానం మీద మచ్చపడినప్పుడు ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులు ప్రతిస్పందించే విధానం ఎలా ఉంటుందంటే వీళ్ళు తిరిగి బహిష్కరిస్తారు. ఇప్పుడు రవీంద్రరావు గారి స్థాయి లేనోడు గెట్అవుట్ అంటే, స్థాయి ఉన్న ఒక పార్టీ అంటే ఒక కన్నతల్లి పార్టీ రవీంద్రరావు గారిని హక్కుని చేర్చుకుని నీ అంట మా పార్టీ మేమందరం ఉన్నామని చెప్పింది. ఇవాళ మీరు తెలంగాణలో ఏ ఉద్యమకారుని నేను అడుగు, పార్టీలకు అతీతంగా రవీంద్రరావు గారికి జరిగింది అన్యాయం, తప్పు. వాడి మొహానికి ఆ స్థాయి లేనివాడితో ఆ మాట అనిపించుకోవడం చాలా తప్పు అని చెప్పారు. అవునా కదా? నువ్వు ఖండిస్తున్నావు లేదా ఒక జర్నలిస్ట్గా? ఖచ్చితంగా ఖండిస్తాను సార్. ఎందుకు ఖండించాను? ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు. తెలంగాణలో ఉద్యమం టైంలో ఎంత పార్టిసిపేట్ చేసిండు, ఎంత చేసిండని అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి. అండ్ ఆయన ఏజ్ పరంగా చూసుకున్నా కూడా ఎంతో పెద్ద ఆయన ఆ రకంగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు సార్? ఇప్పుడు ఇవాళ తెలంగాణలో పెద్దల సభలో ఆయన ఒక ఎమ్మెల్సీ, అదొక గౌరవప్రదమైన స్థానం. ఎమ్మెల్సీలు అనేటోడు ఈ ఎమ్మెల్యేలాగా తుంగబుర్రలు కొట్టుకుని వచ్చిన వాళ్ళు కాదు, డక్కా మొక్కలు తిన్న వాళ్ళు కాదు. వాళ్ళు నిష్కచ్చైన పార్టీ పరంగా ఒక మేధావి వర్గం కింద కన్సిడర్ చేసి వచ్చిన ఒక ఆయన ప్రతిభకు ఇచ్చిన గుర్తింపు. పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నాడు అతను. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏమి నీకు అంత పోత్రం? ఫస్ట్ది నీకు ఆప్షన్ ఉంటుంది, మ్యూట్ చేయొచ్చు. రెండోది, సార్ ఈ డిబేట్లో ఒక డెకరం ఉంటుంది, మీరు ఆ విధమైన పదాలు వెనక్కి తీసుకున్నప్పుడు మిమ్మల్ని విరమింపజేస్తాను, అయిపోతుంది. అంతేకాని నువ్వు గెట్అవుట్ అన్న మాట మాత్రం నీ మొహానికి అర్హత లేదు. ఫస్ట్ థింగ్, ఎవడరా నువ్వు అసలు? మాకు అర్థం కాంది. నువ్వేమన్నా అక్కడికి ఏమైనా డిబేట్లకి ఏమైనా జీతబత్యాలు ఇచ్చి పిలుస్తావాడనా? అన్ని కింద పాలేరు అనుకున్నావా? మీరు పాలిగాడని రాసే అంత స్థాయి కదా మీ పేపర్లకి. మీకు పోత్రంతో కొట్టుమిట్టాడుతున్నారు కదా. కళ్ళ ముందు నిన్న కాక మొన్న ఆ మాటి వంశీయుడికి పడింది రికార్డింగ్ డ్యాన్స్, అది నీకు జరిగితే నువ్వు తట్టుకోగలవా? ఎవడొస్తాడు అనుకుంటున్నావు రెస్క్యూకి? పోను పక్కన నీకు ఇప్పుడేమైనా కాంగ్రెస్ నీకేమైనా ఉద్ధరించి ఊళ్ళో నెత్తి మీద కిరీటం పెడుతుందంటే ఒక్క రేవంత్ రెడ్డి గారిని కాకుండా మొత్తం క్యాబినెట్ని కెలికొదిరు ఎవడరా నీకు సపోర్ట్కి వచ్చేది? అందరి గురించి మాట్లాడారు.
లేని అంటే రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. అదే కదా, వీటికి మనిషి ఎప్పుడైనా ఒక అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ప్రస్థానాలు ఎలా ఉంటాయంటే మనిషి లేనప్పుడు ఒక మర్యాద ఉంటుంది. అందులో పరమపదం చిన్న వాళ్ళ గురించి అయితే ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి మాడతారు. ఏళ్ళక ఇలా స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలో మంచి మర్యాద, ఒక కట్టుబాటు కూడా ఉండదు. పైపచ్చి ఆ డిబేట్లో గౌరవప్రదమైన ప్రజలు ప్రతిష్ఠించుకున్న ముఖ్యమంత్రి గారినే ఇష్టం వచ్చిన సింగులర్లతోనూ బూతులు మాట్లాడుతుంటే ఎంటర్టైన్ చేస్తారు వీళ్ళు. ఇది వీళ్ళ నేపథ్యాలు. అంటే పర్సనల్ ఎజెండాలను జస్టిఫై చేసుకుంటూ కుల ప్రాతిపదిక మీద నడిపించే ఛానళ్ళు అవి. ఇవి గమనించండి ప్రజలు. అంటే అప్పట్లో బీఆర్ఎస్ వీళ్ళని బైకాట్ చేసిందని, వాళ్ళ దానికి రావద్దని అప్పట్లో, అంటే తెలంగాణ వచ్చిన కొత్తలో వీళ్ళని అసలు ఇక్కడ ఛానల్ పెట్టుకొనివ్వకుండా చేసిందని చెప్పేసి, అంటే తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మరి అప్పుడు వాళ్ళు అలా ఆబ్వియస్లీ అమ్మా. రెండోది కేసీఆర్ గారిని ఇంటర్వ్యూ చేశారు, రే తురే బావా తొక్క తోటకూర మాడితే ఎవడుకుంటాడు? అదే చెప్తున్నాను. ఆ రోజు కేసీఆర్ గారికి అదే హ్యూమిలియేషను, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అదే హ్యూమిలియేషన్ చేస్తుంటే మాకు లేని బాధ అవతల రేవంత్ రెడ్డి గారికి లేనిది, కేసీఆర్ గారికి లేనిది, మీరెవర్రా మమ్మల్ని అన్న ప్రాతిపదిక మీద ఉన్నారు వాళ్ళు. కోనేదో రాధాకృష్ణ గారికి నేను ఇవాళ ఫస్ట్ టైం పేరెత్తున్నాను. ఆయనకి సంబంధించినంత వరకు ఆయనకి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితోనూ అలాగే కేసీఆర్ గారితోనూ సత్సంబంధాలు ఉండొచ్చు. కానీ మీ దగ్గర ఓ బొడంకాయ గడికి ఎక్కడి నుంచి ఉంది డిస్క్రిప్షన్? మీ దగ్గర ఉన్న బొడంకాయ గడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డిస్క్రిప్షన్స్? అది గ్రహించండి ఫస్ట్. ఇది తీవ్ర ఆక్షేపణీయం. అసలు ఎందుకు సార్ అసలు వీళ్ళ డిబేట్స్ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు తెలంగాణకి వ్యతిరేకమే, మనం ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా. అసలు మరి ఒక రకంగా చూస్తే అసలు వీళ్ళ డిబేట్స్కి వెళ్ళకుండా ఉంటే బాగుండేదేమో కదా సార్ ఫస్ట్ నుంచి. అలా ఎందుకు? పోరాటం చేసి కూడా ఏమైనా పోరాటాల గడ్డ తెలంగాణలో ఆయన ఎదుర్కోలేకపోతే అక్కడ మీరు చెప్పింది రవీంద్రరావు గారు ఎదుర్కొనే సామర్థ్యం ఉంది కాబట్టి అదే ఛానల్లో అక్కడే నిలబెట్టి నిలదీస్తున్నాడు. అది ఆయన సామర్థ్యం, అది గ్రహించి మనం. కానీ ఇక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు మనని కించపరిచేలా ఉన్నాయి కదా సార్. ఇంత పెద్ద మేధావులని వాళ్ళు కించపరిచి మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంతో బాధాకరం వీళ్ళు ఇలా మాట్లాడడం. వాళ్ళ స్థాయిని మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుకనే స్థాయి గుర్తు. ఇప్పుడు నువ్వు మర్చిపోయినప్పుడు నీ జ్ఞాపకం చేస్తారు ఎవరైనా. దెర్ ఇస్ ఎ డెకరం, ప్లీజ్ రెస్పెక్ట్ ద డెకరం అని. వీటి మీద యాక్షన్స్ ఎలా తీసుకోవాలి? ఏ యాక్షన్ లేదు. ఇవాళ నీకు జరిగింది రేపు నీకు జరగదు అనుకుంటున్నావా? రేపు కాంగ్రెస్ బాయ్కాట్ చేస్తారు, చూస్తూ ఉండు. ఇదే ప్రాతిపదిక మీద మంత్రులందరి మీద ఇలా బుల్డోస్ చేయమను, ఎలా ఉంటుంది చూద్దు. కానీ బాయ్కాట్ చేయకుండా ఉంటారు అనుకుంటున్నావా? ఎక్కడ ఉంటాడు అప్పుడు? ఆ తెలుగుదేశం కూర్చోబెట్టి రోజు జింగి చిక్కం బదిలీ చేసుకొని తిరగడమే. మావాడు వీరుడు, మావాడు సూర్యుడు, మావాడు అక్కడ పొడిచాడు, మావాడు ఎక్కడ పొడిచాడని ఈ పొడుపు కథలు అన్నీ చెప్పుకుంటే కాలక్షేపం చేసుకోవడమే. అంతకు మించి ఇంకేటి ఉండదు. అండ్ ఈ విచారణలు అన్నీ చూస్తున్నాం మనం. అంటే ఫోన్ ఏ విచారణలో అయినా సరే ప్యాన్నీళ్ళు కలిపి మొహమ్మి చెల్లుమని చెల్లుతున్నా సరే సిగ్గు లేకుండా ఇంకా ఏదో ఉందని మాట్లాడే అంత సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది. అంచేత వాళ్ళకి సిగ్గు అన్నది లేదు, మంచి మర్యాద లేదు. ఒక సమాజంలో ఒక డెకరం ఉంటుంది, ఆ డెకరం కీపప్ చేయడానికి కనీస బాధ్యత కర్తవ్యం కూడా వాళ్ళ దగ్గర లేదు. బికాస్ దే ఆర్ ఆల్ ఇల్లిటరేట్స్. జర్నలిజం చదువుకున్నవాడికి ఎవరికైనా దాని విలువలు విశ్వసనీయత తెలుస్తుంది. నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ కుల ప్రాతిపదిక డిగ్రీ వచ్చినోడైతే ఇలాగే ఉంటుంది. సరే, ఇప్పుడు చూసుకుంటే విచారణ వచ్చేసి సజ్జనార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో కీలక నేత, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. అలాంటి వ్యక్తి అంటే తన గురించి, సజ్జనార్ గారి గురించి, నీ మీదనే ఫస్ట్ ఎన్ని కేసులు ఉన్నాయి, నీ మీదనే సిటీ విచారణ వెయ్యాలి అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది సార్. ఇప్పుడు అసలు ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుంది సార్? ఇప్పుడు ఏం లేదమ్మా, ఇదంతా కాంటెంపరీలో పొలిటికల్ అరంగేట్రం చేసిన రాజకీయ నాయకుడి కింద ప్రవీణ్ కుమార్ గారిని చూడాలి. అలాగే ఇక్కడ తెలంగాణ సమాజానికి సేవలు అందిస్తున్న సజ్జనార్ గారిని ఎవరినో మనం తక్కువ చేయలేమమ్మా. అవి వాళ్ళకి ఆర్కరైవలరీస్ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు సేమ్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు సడన్గా ప్రమోషన్లు వచ్చి ఐజీలు అయిపోయి వీళ్ళు ఇంకా అక్కడే ఉన్నప్పుడు, నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక 5 ఐజీలు కనుక స్టేట్కి స్టబర్న్గా ఉంటాయి, వాళ్ళు మా అయితే వాళ్ళలోనే ఒక డీజీపీ ఉంటాడు. అప్పుడు ఈ రాజకీయ వ్యవస్థను ఫుట్బాల్ ఆడుకునే సామర్థ్యం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఇవాళ ఏదో ఒక ప్రైమ ఫేస్గా పైపైన ఉన్న మాటలు మాట్లాడి అది పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నేను ఎవరిని ఎక్కువ చేయలేను, తక్కువ చేయలేను. నాకు దాని మీద చాలా గ్రేట్ ఒపీనియన్ ఉంది. వాళ్ళు ఇప్పుడు సజ్జనార్ గారిని తీసుకుంటే ఈజ్ అ రియల్ వారియర్. వాళ్ళు తెలంగాణ సమాజంలో 2 ముఖ్యమంత్రుల సమక్షంలో జరిగిన అన్యాయానికి తెలంగాణ సమాజం పక్కన నిలబడేనే ఆయన సమాధానం ఇచ్చాడు, ఇంకోసారి పునరావృతం కాకుండా. సో అలాంటివి మనం ఆయన్ని ఒక మాట అనలేం. అలాగే ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆయన రాజకీయాల్లో ఏదో సేవా తత్పరతతో ఏదో సేవ చేద్దామనే తృణప్రాయంగా ఆయన జాబును వదులుకొని వచ్చిన నేపథ్యం ఉంది. ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు వాళ్ళకి ఉన్న రైవలరీ వాళ్ళు ఇండివిజువల్గా ఆయన ఇచ్చిన దానికి ఈయన సమాధానం చెప్తాడు, ఈయన ఆయనకి సమాధానం చెప్పుకుంటారు. ఎవడ నాలటోడు విశ్లేషణ చేయమేసి దాంట్లో ఒకరిని ఎక్కువ చేసి తక్కువ చేసే అంత నేపథ్యం నా దగ్గర అయితే లేదు. బట్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు మనకి సజ్జనార్ గారి మీద ఆ 2 ఎంక్వైరీలు ఉన్నాయి. ఆయన తీసుకున్నారు, ముఖ్యమంత్రులు తీసుకున్నారని ఆయన ఆశ్రయించినందుకు. సో దానికి ఆయన కర్తవ్యం బాధ్యత ఎలా ఉంటుంది?
ఆబ్వియస్లీ ఈ నీడ్స్ టు జస్టిఫై ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్. సో ఇవాళ రాజశేఖర రెడ్డి గారు జరిగిన దాంట్లో ఆయన ఎంతవరకు కాంగ్రెస్ ప్రొటెక్ట్ చేసిందో, ఇవాళ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగిన దానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంత సపోర్ట్ చేశారో, అది ఇంటర్నల్గా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి పొలిటికల్ స్టాండర్డ్స్కి ఉన్న అండర్స్టాండింగ్. ఇవాళ నేను లేదా ప్రవీణ్ కుమార్ గారు దాన్ని క్వశ్చన్ చేసి అంత నేపథ్యం. ఎందుకంటే అప్పుడు ఆ టెన్యూర్లో ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈజ్ ఇన్ సర్వీస్. అవును సార్. అందులో డిపార్ట్మెంట్లో ఒక స్థాయి కలిగిన ఆఫీసర్కి ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా ఆయనకు ఒక వారియర్ కింద నిలబడాలి. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పొలిటికల్ కంపల్షన్స్లో పొలిటికల్ యాంగిల్లో మాట్లాడడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఎంక్వైరీలో ఆయన్ని వాళ్ళని ఏమన్నా విచారణకి దేనికి పిలిచారు? ముద్దాయిల కింద ఏం పిలవలేదు, విట్నెస్ల కింద పిలిచారు. అది జరిగిన ప్రక్రియే. ఇప్పుడు ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ ట్రైవ్ అవుతున్నప్పుడు దాంట్లో సంబంధిత డీజీపీ గారినో లేదా ఇంటెలిజెన్స్ ఐజీ గారినో, ఇప్పుడున్న డీజీపీ గారు అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ గారు, అలాంటి వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేస్తూ దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవుతున్నప్పుడు ఒక ప్రభుత్వం నిరంతరంగా తీసుకునే కొన్ని నిర్ణయాలు ఉంటాయి, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థతో కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో. అందులో ప్రతి ఒక్కరు నేను నువ్వు బయట ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పోలీస్ డిపార్ట్మెంట్ తక్కువ చేస్తూ లేదా పొలిటికల్ ఒక పార్టీని పైకి లేపుతూ ఉంటే రాష్ట్ర రక్షణ అన్నది ఎవరు చేస్తారు అనుకుంటున్నాం? మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటే చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అది నిరంతరం చేసే ప్రాసెస్. ఇవాళ నక్సలైట్ ఎలిమినేషన్స్ అనేవి ఇంత స్ట్రాంగ్ స్టబర్న్గా ఉందంటే ఇంటెలిజెన్స్ ఎంత యాక్టివ్గా పనిచేస్తే ఎక్కడ దొరికిన వాళ్ళు దొరికినట్టు ఎరగలుగుతున్నారు. ఒకప్పుడు నక్సలైట్ ప్రభావితమైన ఈ ప్రాంతాలన్నింటినీ జల్లు పట్టి ఎన్నో పోలీసు వీరులు అమరలేని ఉదంతాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేయకుండా టెలిఫోన్ ట్యాపింగ్లు ఇలాంటివి చిన్న చెత్తగా గూఢచార వ్యవస్థను పని చేయకుండా ఉంటే రోజు చచ్చిపోతూనే ఉండాలి పోలీసు వాళ్ళు. అప్పుడే ప్రొక్కొక్కడున్నా ట్యాపింగ్ అనేది చేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా చేస్తారు. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. అంతేకాని వీళ్ళు సినిమా హీరోయిన్లకి, వీళ్ళు పత్తాలు ఆడుకునే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేశారంటే అది బండ బూతు అబద్ధం. అలాంటప్పుడు ఇండివిజువల్ కెపాసిటీలు కంప్లైంట్లే ఉండే. నేను కాంగ్రెస్లో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళందరూ గొడ్డుపోయారా లేకపోతే ఏమైనా చచ్చారా హైదరాబాద్ పడి? వీళ్ళు కంప్లైంట్లు ఇవ్వండి. ఎస్, మా ఫోన్ ఈ సక్ మాస్టర్స్లో ట్యాప్ అయింది, నేను ఈరోజు 4 కోట్లు ఒకటికి ఇచ్చాను, 3 కోట్లు ఒకటికి ఇచ్చాను, నన్ను బెదిరించారు, ఇలాంటి కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయా? డోర్ మూసుకున్నాను మనం. ఓన్లీ వాళ్ళు వచ్చేది ఏంటంటే మాది కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మాది కూడా చేస్తున్నారు అని చెప్పి చాలా మంది మధ్యలో అంటే అడవాడు చేయడానికి బండి సంచి వచ్చి నా ఫోన్ ట్యాప్ అయిందని. మీరు ఏ భాష మాడతారు సార్ ఎవరికైనా అర్థం అవడానికి? మీ భాష మాట్లాడింది ఎవరికైనా అర్థం అవ్వాలి కదా. రఘునందన్ రావు కూడా వచ్చారు, ఆయన ప్రెస్సారు ఉనికించి పట్టుకుంటూనే ఉంటాడు. ఉనికి సమాజం, తెలంగాణ సమాజం ఆయన కల్పించిన తర్వాత కూడా, మా ఉద్యమ వీరుడని మేము గుర్తించిన తర్వాత కూడా ఇంకా ఆయన ఉనికి కోసం రూల్స్ వస్తున్నాయి. మరి కవిత గారి హస్బెండ్ గురించి టైం వేస్ట్ అదంతా. కవిత మొగుడు వీళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు పక్క తీసి పక్క వెళ్ళి ఆడుకోమని చెప్పండి. వాళ్ళ ఊరికి ఎలివేషన్ లేవకండి, ఎవరికి ఉపయోగం లేదు. వాళ్ళ ఉపయోగం లేదంటారు, జమ్మిడి ఉపయోగం లేదు తెలంగాణ సమాజానికి. మన సంస్కృతి అప్పుడు రాష్ట్రం ఏర్పడక ముందు మన సంస్కృతికి కొంచెం కష్టం వచ్చింది, అవి నిలబడింది, ధన్యవాదాలు. ఇప్పుడు మన సంస్కృతి మనం పరిరక్షించుకోగలం తెలంగాణలో. అంచితే వెళ్తే ఏం పని అవ్వదు, పక్క వెళ్ళి ఆడుకొని చెప్పాలి. రైట్ సార్. అట్లా చూస్తే మైనింగ్ సార్ ఏంటి సార్ ఈ మైనింగ్ అసలు ఎందుకు ఇంకా ఈ అంశం నుంచి వెళ్ళి ఈ అంశానికి ఒక ఎండ్ కార్డు ఎందుకు పడదు? ఏ రాజకీయ పార్టీ వచ్చినా వాళ్ళకి సంబంధం చుట్టపోలకి వాళ్ళకి మైనింగ్, ఇసుక, చెత్త చెదారం ఇచ్చుకోవడం అలవాటు. ఇందులో ఏముంది? ఏ రాజకీయ పార్టీ అయినా బీజేపీ అని పిలిచేవాడు బీఆర్ఎస్ వాడు ఇస్తారా, కాంగ్రెస్ వాడు ఇస్తారా? అలిగొనుడు కానీ కార్యకర్తలకి వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు, దాని మీద యువతల పీకి పాకం పెట్టి వస్తూ ఉంటారు, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు దీని గురించే కదా ఎన్ని వార్తలు ఇట్లా వచ్చేసాయి సార్. నేనే వార్తలు రానండి. బట్టి విక్రమార్క చెప్పినట్టు నైనా టెండర్ రద్దు చేసినట్టు మిగిలిన టెండర్లు కూడా రద్దు చేసి ప్రత్యక్షంగా అందరికీ టెండర్ పార్టిసిపేషన్ అవకాశం అండి. ఓపెన్ టెండర్లో ఎవరికి ఇచ్చాడు ఎక్కచ్చిగా చూపించమను. అదేదో లేకుండా చోటపల్లికి ఇచ్చారని దగ్గర నుంచి ఏదేదో మాడుకొని తిరిగితే రాజకీయ పార్టీలు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళాటోళ్ళని కూడా అది చూసి దాని విషయం మీద పూర్తి శాంచ్యూటీ వచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్ హరీష్ రావు గారు ఇంకా వాళ్ళ బాబుమరిది గారు ఇన్వాల్వ్మెంట్ ఇది ఎస్టాబ్లిష్ చేస్తాను అంటాడు. అక్కడ నేను కూడా ఆ తపేల ఛానల్ లాగా ఊహాజనితమైన వార్తలను మనం ఏంటి విశ్లేషిస్తాం? లెట్ హిమ్ గివ్ ఇట్. ఇవ్వని అందులో ఈ ప్రాతిపదిక మీద తనకు తక్కువ టెండరా ఎక్కువ టెండర్కి ఎందుకు ఇచ్చేసారు ఈయనకి అన్నది అందరూ క్వశ్చన్ చేద్దాం. అప్పటిదాకా టైం తీసుకోవాలి, ఓపిక పట్టాలి. అందుకని హరీష్ రావు గారు చెప్పారు కాబట్టి నాకు హరీష్ రావు ఇష్టం కాబట్టి నువ్వు నేను కూర్చొని మాడదాం అంటే కుదరదు. అది అలా తపేల ఛానల్కి చెల్తుంది. సో ఇందులో ఎంతమంది ఉన్నారు ఏంటనేది మరి కొద్ది రోజులు తెలుస్తుంది అనుకోవాలి, తెలుస్తుంది. ఒక అభియోగం తీసుకున్నోడికి కేటీఆర్ గారు ఉన్నారు, ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, డిఫర్మేషన్ కేసులు వేస్తాను పిచ్చి పిచ్చిగా నా మీద అన్నప్పుడు మరి అవతల పార్టీ వాళ్ళు కూడా అదే పని చేస్తారు కదా. రేవంత్ రెడ్డి గారు బాగా ఊరుకుంటాడైనా నా మీద ఎందుకు మాట్లాడారు అంటే మీరు కూడా మాట్లాడారు, మేము కూడా వేయాలి, ఎన్నిసార్లు వేయాలని చెప్పేసి నిన్న బండి సంజయ్ గారు మాట్లాడారు. వీళ్ళు ఒకటి మధ్యలో పెద్ద చాలా సార్లు మాట్లాడావు కదా, మరి ఎన్నోసార్లు మాట్లాడావు కదా, నేను కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటి పర్లేదు, ఏం నష్టం లేదు. పరునష్ట దావా వేస్తే నువ్వేం చేస్తావు? ఏమన్నా మా ఊరికే ఉండడానికి బీజేపీ వాళ్ళు ఉనికించాటుకోవడం కాళ్ళు వచ్చి నేను ఉన్నానని అక్కడ నేను నాగార్జునలో ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు, చేసుకోమని ఏం పర్లేదు.
అంటే ఈ మాట్లాడే విధానం కరెక్ట్ అంటారా సార్? ఇప్పుడు ఏదైతే కొంత ఏది కరెక్ట్ కాదమ్మా, కానీ కరెక్ట్ ఎటుపక్క తీసుకోమంటారు సైడ్. హరీష్ రావు గారు చెప్పారు, హరీష్ రావు గారి బేస్ చేసుకుని నన్ను విశ్లేషించమంటావు గంటలు లేదు సార్. ఆయన ఇవ్వను ఫస్ట్ డాక్యుమెంట్ రైట్. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మేము కాదంటాడు, ఈయన పక్క సైడ్ తీసుకుని మాట్లాడదాం మనం కూర్చుని. మనకి ఏమైనా పార్టీలో ఏమైనా చిన్న ఎజెండాలు ఇచ్చి మాట్లాడమంటున్నాయి, అదే తెలియాలి ప్రజలకి. ఒక అభియోగం వచ్చిన తర్వాత దానికి శాంచుటీ ఎంత. అది తెలుగుదేశంలో పట్టాభిలాగా ఏది పడితే అది బట్టకాల్చి మొఖాన్ని వేయడం కాదు కదా. నేను ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇంత గడ్డెట్టాడు, కథలు చెప్పడం నీకు బాగా అలవాటు అయిపోయింది బయట, ఆ పెట్ట కథలు నాకు చెప్తే ఎట్లా అని. అలాగే భూమరంగా అవుతాయి అంచేత కథలు ఎప్పుడు చెప్పకూడదు, వాస్తవానికి దగ్గరగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి వస్తే కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ సెటరేట్ అవ్వమంటారా, మరి ఏంటంటారు? సెటరేటే ఉన్నాయి. ఇప్పుడు అభియోగాల మోపై ఆయన టాస్క్ ఇచ్చాడు పోలీస్ డిపార్ట్మెంట్కి, సజ్జనార్ గారికి. అది ఎంతవరకు జస్టిఫై అవుతుందో చూద్దాం. 2 ఎంక్వైరీలు అయ్యాయి, ఇంకా 4 రోజులు వచ్చాడు, ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తారు ఆయన. వచ్చిన తర్వాత ఇంకెన్ని ఎస్టాబ్లిష్ అవుతాయో చూద్దాం. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.